కూటమి ప్రభుత్వం ఆర్య వైశ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బనగానపల్లె పట్టణంలో ఆదివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆర్య వైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బనగానపల్లె పట్టణంలోని జీఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షునిగా బనగానపల్లెకు చెందిన టంగుటూరి సీనయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బనగానపల్లెలో ఆర్యవైశ్యుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బనగానపల్లె పట్టణంలోని ఇండోర్ స్టేడియంకు పెండేకంటి వెంకట సుబ్బయ్య పేరును పెట్టినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యుల పట్ల అంకిత భావంతో ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇంకా మీరు ఎక్కువగా కూడా బలపరచొచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాము. మొదటి నుంచి కూడా మీతో ఉండేటువంటి అనుబంధం ఎవరు కూడా పెట్టలేదు. ఇక్కడ నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే విధంగా పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి పేరు మీద ఆ రోజు ఇండోర్ స్టేడియం పెట్టడం జరిగింది. అది ఇదే కిరణ్ ఉన్నాడు వారి కుటుంబం. ఎందుకంటే గతంలో పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు ఈ జిల్లాలో ఈ ప్రాంతానికి చేశారు. దాని తర్వాత ఇదే విధంగా మళ్ళీ మన టీజీ వెంకటేష్ గారు చేస్తా ఉన్నారు. అక్కడ సోదరుడు భరత్ గారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోకపోయినా 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఏ వయస్సుడికైనా మంత్రి పదవి ఇచ్చారని మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రి పదవి, ఇండస్ట్రీస్ మంత్రి పదవి కూడా టీజీ భరత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నూతన అధ్యక్షుడు టంగుటూరి సీనయ్య మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆర్యవైశ్య భవన్ కోసం 10 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఆర్యవైశ్యులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు 25 కుట్టు మిషన్లు, 15 మంది పేద విద్యార్థులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు 10,000 రూపాయలు వడ్డీ లేకుండా అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి వారు ఈ ప్రాంతానికి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా తీసుకోవడం, వారిని గౌరవించడం మీ అందరినీ గౌరవించడంతో ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన ఉండే మంచితనానికి అందరినీ గౌరవిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala Communications.